రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పానికి సమీపంలో 8.0 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో కంచట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కు సునామీ హెచ్చరిక జారీ అయ్యాయి. ఈ మేరకు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ పసిఫిక్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హకైడ్కో నుంచి భూకంపం దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. రష్యాను మొత్తం భూకంపం కుదిపేసిందని చెప్పవచ్చు. దాదాపుగా 8.7 మ్యాగ్నిట్యూడ్ తో రష్యాలో మొత్తంగా పెద్ద భారీ భూకంపం సంభవించింది. సో ఇది రష్యాలోని కంచట్కా ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం ఉంది. సో దీంతో అక్కడ రష్యా మొత్తం కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 8.7 మ్యాగ్నిట్యూడ్ తో ఈ రోజు అంటే రష్యా కాలమానం ప్రకారం 6:32 ఒక్కసారిగా ఈ యొక్క భూ ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా కూడా ఒక్కసారిగా భయకంపితులై బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని బిల్డింగ్లు కూడా నిలమట్టం అయ్యాయని తెలుస్తోంది. సో ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో కంచట్కా తీర ప్రాంతంలో ఈ యొక్క సునామీ ఈ భూకంప కేంద్రం ఉంది. సో అక్కడ నుంచి దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాదాపుగా సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తుకు కూడా వస్తాయని చెప్పేసి సునామీ నేపథ్యంలో ఈ యొక్క 3 మీటర్ల వరకు సముద్రపు అలలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సముద్ర తీర ప్రాంతాల ప్రజలను ఇప్పటికే రష్యా హై అలర్ట్ చేసింది. సో మొత్తంగా కూడా అక్కడ ఉన్న వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు, అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. భారీ సునామీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవైపు భూకంపం దాటికి ఇప్పటికే కొంత డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. దానికి ఇప్పుడు సునామీ కూడా మరొక ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రష్యా కూడా హై అలర్ట్ అయిందని చెప్పొచ్చు. సముద్ర తీర ప్రాంతాలందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లాల్సిందిగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో పాటుగా జపాన్, అమెరికాలో కూడా హవాయి దీవుల్లో కూడా ఈ యొక్క సునామీ హెచ్చరికలు జారీ. సో హవాయి దీవుల్లో కంప్లీట్ గా పూర్తి స్థాయిలో ఈ యొక్క సునామీ ప్రభావం ఉండబోతుందని చెప్పి కూడా తెలుస్తోంది. సో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటుగా జపాన్ లో మొదటగా రష్యాలో ఏర్పడినటువంటి భూకంప తీవ్రతకు మొదటగా సునామీ 1 మీటర్ వరకు అలలో ఎగిసిపడే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ దాని తీవ్రత మరింత పెరిగింది. 3 మీటర్లకు పైగానే ఈ యొక్క సముద్రపు అలలు పోటు ఉండబోతోంది, ఈ సునామీ అలలు తాకి ఉండబోతోంది. కాబట్టి మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో అమెరికాలో కూడా దీని ప్రభావం ఉండబోతుంది. రష్యాలో ఏర్పడినటువంటి భూకంప తీవ్రత ఇప్పుడు జపాన్, అమెరికా, హవాయి దీవుల్లో కూడా ఈ యొక్క సునామీ అలర్ట్ ఉంది. సో మొత్తంగా కూడా ఇటీవల కాలంలో ఇటువంటి సంభవించినటువంటి పెద్ద సునామీ అని పెద్ద భూకంపం అని చెప్పవచ్చు. దాదాపుగా 8.7 మ్యాగ్నిట్యూడ్ గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. సో దీంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఉదయం రష్యన్ కాలమానం ప్రకారం 6:32 ఒక్కసారిగా ఈ యొక్క భూకంపం ఏర్పడి భవనాలు ఊగిపోయేంత పరిస్థితి వచ్చింది. సో దీనిలంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కొన్ని బిల్డింగ్లు కళ్ళ ముందటే కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో మొత్తంగా మాత్రం ఉదయం ఈ బుధవారము ఈ రోజు జరిగినటువంటి భూకంపము పెద్ద పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఒక అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే 3 మీటర్ల వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉంది. సో మనం గతంలో చూసాము సునామీ దాటికి ఎంత విలయం జరిగిందో. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రష్యాకు, జపాన్ కు, అదేవిధంగా హవాయి దీవులకు, ముఖ్యంగా ఈ మూడిటి, అదేవిధంగా కొంత ప్రభావం అమెరికా పైన పట్టట్టుంది. సో మొత్తం మేజర్ ఎఫెక్ట్ మాత్రం ఇటు ప్రస్తుతానికి జపాన్, అదేవిధంగా హవాయి దీవులకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే జపాన్ లో చూస్తాం కొద్ది రోజులుగా అక్కడ ఉన్నటువంటి సహజంగానే భూకంపము, అదేవిధంగా ఈ
సునామీలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది మరొక పెద్ద ప్రమాదం కొద్ది రోజుల క్రితం మర్చిపోకముందే ఇప్పుడు మరొకసారి సునామీ ప్రభావం ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో హై అలర్ట్ ప్రకటించారు. సో కొద్ది గంటల్లోనే దీని ప్రభావం ఎంత ఉండబోతోంది, భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది, సునామీ వల్ల ఎంత దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లోనే తెలియనుంది. ఎందుకంటే ఆ సముద్రపు అలలు సునామీ కొద్దిసేపట్లోనే భూమిని తాకనున్నది. ఆ సముద్రపు అలల పోటు దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది మరి కొద్ది గంటల్లోనే తేలిపోనుంది. సో చాలా రోజుల తర్వాత రష్యాలో భారీ భూకంపం సంభవించిందని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పుడే అంటే కాసేపటి క్రితమే సంభవించింది కాబట్టి మరి కాసేపట్లో పూర్తి వివరాలు మనకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రిక్టర్ స్కేల్ పై ఎప్పుడైతే 6 మాగ్నిట్యూడ్ దాటుతుందో అది పెను భూకంపం, తీవ్ర భూకంపానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇది సముద్ర ప్రాంతానికి భూతర ప్రాంతానికి 192 కిలోమీటర్లు ఉంది కాబట్టి కొంత దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా భూకంపం 8.7 మాగ్నిట్యూడ్ తో నమోదైంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది, సునామీతో ఎంత నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా తట్టుకుంటారు ఏంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. సో ఎందుకంటే మేజర్ ఎఫెక్ట్ ఇప్పుడు జపాన్ కు హవాయికి ఉండబోతోంది. సో వీటి నుంచి ఎలా బయటపడబోతా ఉంది జపాన్, హవాయి దీవులు, అదే రష్యాలో భూకంపం వల్ల ఎంత నష్టం జరిగింది, ఇవంతా కూడా మరి కాసేపట్లో మనకు అధికారికంగానే తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.